హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. మనం కెరియర్ గైడెన్స్ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు మనం సెకండ్ వీడియో చేస్తున్నాం. నిన్న మనం దేని గురించి మాట్లాడుకున్నాము అంటే ప్రయారిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? మీ అందరికీ మీరందరూ ప్రయారిటీస్ సెట్ చేసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఐటీఐ అనేది చాలా మందికి అసలు తెలియకుండా కూడా ఉండొచ్చు. నేను ఎవరికీ తెలిసి ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే చాలా మందికి ఐటీఐ అనేది ఒకటి ఉంటుందని తెలీదు. ఓకే. కానీ ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు లో లెవెల్ నుంచి హై లెవెల్‌కెళ్దాం. ఓకేనా? లీస్ట్ లెవెల్ నుంచి హై లెవెల్‌కెళ్దాము. అంటే తక్కువ ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు చూజ్ చేసుకునే కోర్సెస్ నుంచి ఎక్కువ ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు చూజ్ చేసుకునే కోర్సెస్‌కి వెళ్దాం. ఓకేనా? జనరల్‌గా రియాలిటీ సిట్యుయేషన్‌లో. ఓకే. ఫస్ట్‌ది ఐటీఐ. ఐటీఐ గురించి తెలుసుకుందాం. ఆ కోర్స్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి? ఎట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది? కెరియర్ ఆపర్చునిటీస్, జాబ్స్, సాలరీస్ ఎట్లా ఉంటాయి? హైయర్ స్టడీస్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయో కూడా చూద్దాం. ఓకే. ఇది ఎట్లాంటి వాళ్ళకి యూస్‌ఫుల్ అంటే, వెరీ యూస్‌ఫుల్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ థియరీ. జనరల్‌గా కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే, థియరీ అనేది వాళ్ళు ఎక్కించుకోలేరు మైండ్‌లో. మెమరీలో థియరీ పెట్టుకోవడం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. బై హార్ట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి వాళ్ళకేంటి అంటే ప్రాక్టికల్ థింగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రాక్టికల్‌గా చేసి నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ కోర్సెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఐటీఐ కోర్సెస్ అనేవి చాలా ప్రాక్టికల్‌గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. నచ్చుతాయి కూడా. చాలా ఇంట్రెస్ట్‌గా చదువుకోగలుగుతారు. నెక్స్ట్‌ది రియాలిటీ యాస్పెక్ట్‌కొస్తే కొంతమంది డిఫరెంట్ రీజన్స్ వల్ల చదువు మానేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి చదువు రావట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ మానిపిచ్చేసి ఏదో పనిలో పంపించాలి అనుకుంటారు. అండ్ దెన్ కొన్నిసార్లు ఏంటి అంటే ఫైనాన్సెస్ సరిగ్గా లేక, అంటే మనీ సరిగ్గా లేక ఇంకేం చదువుకుంటారు అని చెప్పేసి పిల్లల్ని కూడా పనిలోకి పంపించాలనుకుంటారు. ఇట్లాంటి కేసెస్‌లో వాళ్ళు ఫైనల్‌గా చేయాల్సిన లాస్ట్ ఆపర్చునిటీ ఈ ఐటీఐ. ఓకేనా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఐటీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఇది స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మన యువతకి స్కిల్స్‌ని పెంచడానికి ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్ అనేది. చాలా ఇయర్స్ అండ్ ఇయర్స్, డెకేడ్స్ అయిపోతుంది. దశాబ్దాలు అయిపోతుంది ఇది స్టార్ట్ చేసి. ఇట్లా స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తే ఏంటి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది తగ్గిద్ది. నిరుద్యోగులు తగ్గుతారు. అంటే పని ఎవరికైనా నేర్పించామంటే ఆ పని చేసుకుంటూ బతుకుతారు కాబట్టి నిరుద్యోగం అనేది ఉండదు. అందరూ ఎవరి పనులు వాళ్ళకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఐటీఐ అనే దాన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో, ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు ఐటీఐస్‌లో అంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎలక్ట్రీషియన్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి ఆ ట్రైనింగ్. ప్లంబర్ అంటే తెలుసు కదా! ప్లంబర్ అంటే పైప్స్ ఉంటాయి కదా! వాటర్ పైప్స్ ఇవన్నీ. ఆ వాటర్ పైప్స్ బిగించే వాళ్ళని ప్లంబర్స్ అంటారు. వాళ్ళు ఏం నేర్చుకోవాలి? అండ్ వెల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఇట్లాంటి వాటిలో ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఇట్లాంటివే చాలా ఉంటాయి. ఓకేనా? చాలా కోర్సెస్ ఉంటాయి. అసలు క్రాఫ్ట్స్‌మెన్ అంటే ఎవరు అంటే చేతి పనులు చేసేవాళ్ళు. ఓకే. ఇట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ఐటీఐ. ఇట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా? మెనీ ఐటీఐ కోర్సెస్ ఆర్ అవైలబుల్. ఇవే కాకుండా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? గవర్నమెంట్ ఇష్యూస్ ట్రేడ్ సర్టిఫికేట్ ఫర్ దోస్ హూ కంప్లీటెడ్ ద కోర్స్. ఈ ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా? గవర్నమెంట్ నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఏమని వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రీషియన్ కోర్స్ చేశారనుకోండి. ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత మీకు ఏం సర్టిఫికేట్ వస్తుందంటే గవర్నమెంట్ నుంచి మీరు ఒక సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఓకే. ఇట్లా గవర్నమెంట్ నుంచి మనకి సర్టిఫికేట్స్ వస్తాయి కాబట్టి మనం వేరే జాబ్‌లో జాయిన్ అవ్వాలన్నా ఇంకా మనం ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అన్నట్టు చూపించుకోవచ్చు. ఓకే. అసలు ట్రేడ్ అంటున్నారు. ట్రేడ్స్ అంటే ఏంటి అంటే మనం జనరల్‌గా ఇంటర్మీడియేట్‌ని ఏమంటాం? ఎంపీసీ గ్రూప్, బైపీసీ గ్రూప్ అంటూ ఉంటాం. అండ్ పాలిటెక్నిక్ మీకు తెలిసుంటే గనక పాలిటెక్నిక్‌లో ఇంజినీరింగ్‌లో బ్రాంచెస్ అంటారు. ఈసీఈ బ్రాంచ్, సీఎస్ఈ బ్రాంచ్, సివిల్ బ్రాంచ్ అని చెప్పేసి బ్రాంచ్ అంటూ ఉంటారు. అలానే ఐటీఐలో కోర్సెస్‌ని ట్రేడ్స్ అంటారు. ఓకేనా? ఐటీఐలో కోర్స్‌ని ఏమంటారు అంటే ట్రేడ్స్ అంటూ ఉంటారు.
సో అసలు ఐటీఐలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే 8th పాస్ అయిన వాళ్ళు, లేకపోతే 10th పాస్ అయిన వాళ్ళు, లేకపోతే 12th పాస్ అయిన వాళ్ళు. 12th క్లాస్ అన్నా ఇంటర్మీడియట్ అన్నా ఒకటే. సో ఈ మూడిట్లో వేటిలో పాస్ అయినా కూడా మీరు కొన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు ఐటీఐలో. కాకపోతే ఏజ్ మాత్రం 14 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు మధ్యలో ఉండాలి. 14 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉండాలి. ఈ మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. సో ఇది మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ది ఫీజ్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఐటీఐస్లో 2 రకాలు ఉంటాయి. గవర్నమెంట్ ఐటీఐస్ ఉంటాయి, ప్రైవేట్ ఐటీఐస్ ఉంటాయి. ప్రైవేట్ ఐటీఐస్ని ఐటీఐస్ అనరు, ఐటీసీస్ అంటారు. ఐటీసీ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్. ఓకేనా. సో గవర్నమెంట్ ఐటీఐస్లో మనం సీట్ సంపాదిస్తే కనుక మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న ఫీజు అనేది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఫ్రీగా ఉంటుంది ఆల్మోస్ట్. బట్ ప్రైవేట్ ఐటీఐస్లో మనం ట్రైనింగ్ తీసుకోవాలంటే తప్పకుండా ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ ఫీ కూడా మరీ ఎక్కువ ఉండదు, నియర్లీ 10,000 రేంజ్లో ఉంటుంది, అటు ఇటు. ఓకే. నెక్స్ట్ ఇది డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. ఐటీఐ చేస్తే జనరల్గా ఇంజనీరింగ్ అంటే 4 ఇయర్స్, డిప్లొమా అంటే 3 ఇయర్స్, ఇంటర్మీడియట్ అంటే 2 ఇయర్స్, ఇట్లా తెలుసు మనకి. మరి ఐటీఐ అంటే ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది, ఎంత టైం ఆ కోర్స్ చేయాల్సి ఉంటుంది అంటే, ఐటీఐలో మనకి చాలా ట్రేడ్స్ ఉన్నాయి, అంటే చాలా కోర్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ ట్రేడ్ని బట్టి మనకి ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనేది. అంటే కొన్ని కోర్సెస్ ఏమో 6 months మాత్రమే ఉంటాయి. ఓకేనా. కొన్ని కోర్సెస్ ఏమో 1 year ఉంటాయి, అండ్ కొన్ని కోర్సెస్ ఏమో 2 years ఉంటాయి. మీరు ఏ కోర్స్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక్క పాయింట్ చెప్పాలి ఇక్కడ. జనరల్గా ఇవన్నీ ఇంగ్లీష్లో రాశాను కాబట్టి ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అనుకోవద్దు. యాక్చువల్గా ఐటీఐ కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాదు, అందరికీ, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అందరికీ కూడా ఐటీఐ కోర్సెస్ ఈజీగా సులభంగా అర్థమవుతాయి. సో ఎవరైనా ట్రై చేసుకోవచ్చు ఐటీఐ కోసం. నెక్స్ట్ ఇది డిఫరెంట్ 2 types ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి. ట్రేడ్ అంటే కోర్స్ అని చెప్పుకున్నాం కదా. 2 types ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి. ఒక టైప్ ఏంటి అంటే ఇంజనీరింగ్ ట్రేడ్స్, రెండో టైప్ ఏంటి అంటే నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్. ఇంజనీరింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంజనీర్స్ అంటూ ఉంటాం. సో వాళ్ళకి సంబంధించిన ట్రేడ్స్ ఏంటి అంటే కెమికల్ ప్లాంట్ అటెండెంట్. ఓకే. కెమికల్ ప్లాంట్లో సూపర్వైజర్ లాగా చూసుకునే అతను. నెక్స్ట్ ఇది డ్రాఫ్ట్స్మెన్ అంటే ఎవరికైనా డ్రాయింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కాన్సన్ట్రేటెడ్గా కాసేపు కూర్చొని గీయగలుగుతాం అనుకుంటే ఇది వాళ్ళకి సూట్ అవుతుంది. అంటే దీంట్లో ఆర్ట్ వర్క్ ఏమి ఉండదు, అంటే పెద్ద ఆర్టిస్ట్ లాగా మీరు చేసేది ఏమి ఉండదు. బట్ మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు కదా, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు. సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తూ ఉంటారు, బిల్డింగ్కి ప్లాన్స్ గీస్తూ ఉంటారు పేపర్ మీద. సో డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్స్ గీసేవాళ్ళు అని అర్థం. డ్రాఫ్ట్స్మెన్స్లో 2 types ఆఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఉంటారు. ఫస్ట్ది ఏంటి అంటే మెకానికల్ డ్రాఫ్ట్స్మెన్. వాళ్ళు ఏంటి అంటే డిఫరెంట్ వస్తువుల్ని డిజైన్ చేస్తూ ఉంటారు, మెషిన్స్ని, వాటికి డ్రాయింగ్ గీస్తూ ఉంటారు. సివిల్ డ్రాఫ్ట్స్మెన్ ఉంటారు. సివిల్ డ్రాఫ్ట్స్మెన్ ఏమో బిల్డింగ్కి ప్లాన్స్ గీస్తూ ఉంటారు. ఓకే. ఇది నెక్స్ట్ది టర్నర్ అంటే ఎవరు అంటే మనకి మీరు యూట్యూబ్లోనో మూవీస్లోనో చూసే ఉంటారు, మెషిన్స్ మీద ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తూ ఉంటారు, వస్తువుల్ని కట్ చేస్తూ ఉంటుంది మెషిన్, ఆబ్జెక్ట్ని వీళ్ళు పట్టుకొని తిప్పుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని టర్నర్స్ అంటారు. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా ఒకసారి గూగుల్లో చూడండి, మీకు అర్థం అవుతుంది టర్నర్ అంటే ఎవరు అని. ఫిట్టర్ అంటే ఏం లేదు, డిఫరెంట్ మెషిన్ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఫిట్ చేసేవాళ్ళు, బిగించేవాళ్ళు, మెషిన్ పార్ట్స్ని బిగించే వాళ్ళని ఫిట్టర్ అంటారు. వెల్డర్ అంటే మీకు తెలుసు, వెల్డింగ్ చేసేవాళ్ళు. ఎలక్ట్రీషియన్, సివిల్ ఇంజనీర్ అసిస్టెంట్, మెకానిక్ అంటే ఆటోమొబైల్ మెకానిక్ అంటే వెహికల్ మెకానిక్. ఓకే. సో ఇట్లానే డిఫరెంట్ ఇంకా చాలా ఇంజనీరింగ్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కోర్సెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది నాకు ఇంజనీరింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళకి కూడా ఐటీఐలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అవేంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని పాపులర్ ఏంటి అంటే స్టెనోగ్రాఫర్ అంటారు కదా, మనం సినిమాస్లో మూవీస్లో చూస్తూనే ఉంటాం, స్టెనో అని ఉంటారు, బాస్ కింద స్టెనో అని ఉంటారు. స్టెనో ఏం చేస్తూ ఉంటారంటే బాస్ ఏది చెప్తే అది రాసుకుంటూ ఉంటారు. ఓకే. అది స్టెనోగ్రాఫర్ అంటే. నెక్స్ట్ డ్రెస్ మేకింగ్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కిందకి వస్తుంది ఇది.
డ్రెస్సెస్ తయారు చేయటం ఎట్లా అనేది. నెక్స్ట్‌ది ఫుడ్ ప్రాసెసింగ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎట్లా ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది కోర్స్. నెక్స్ట్‌ది కట్టింగ్ అండ్ సీవింగ్, అంటే మిషన్ కుట్టడం, కట్టింగ్ చేయడం ఇవి నేర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్‌ది బుక్ బైండింగ్ చేస్తారు కదా బుక్స్, అది కూడా నేర్పిస్తూ ఉంటారు. సో, ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్. ఇవి నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్స్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్‌ది ఐటీఐలో కోర్స్ చేసిన తర్వాత కెరియర్ అనేది ఎట్లా ఉంటుంది, ఏమేం జాబ్స్ వస్తాయి అంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి. ఇంజినీరింగ్ ట్రేడ్స్ మీరు తీసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి. డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్‌లో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు గూగుల్‌లో కానీ, డిఫరెంట్ జాబ్ వెబ్‌సైట్స్‌లో గానీ కనిపిస్తూనే ఉంటాయి. న్యూస్ పేపర్స్‌లో కూడా వస్తూ ఉంటాయి. అట్లానే ప్రైవేట్ జాబ్స్ కూడా చాలానే ఉంటాయి. ఓకే. జాబ్స్‌కి ఏమి కరువు ఉండదు. ఎందుకంటే తక్కువ సాలరీస్ ఉంటాయి వీటికి. అండ్ మీరు స్కిల్డ్‌గా ఉంటారు కాబట్టి, ఐటీఐ చదివిన వాళ్ళు స్కిల్ బాగా తెలిసుంటుంది కాబట్టి జాబ్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్‌ది ఒకవేళ ఈ జాబ్స్ గురించి పట్టించుకోకపోతే మీరు వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబింగ్ ఇట్లా నేర్చుకున్నారనుకోండి, మీరే సొంతగా ఒక ఎలక్ట్రీషియన్ లాగా పని చేసుకుంటూ ఉండొచ్చు. మనం చూస్తూ ఉంటాం గదా! ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేయాలి అంటే మనల్ని పిలుస్తారు. అట్లా ఎలక్ట్రీషియన్ లాగా మనం సొంత బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే బైక్ మెకానిక్, కార్ మెకానిక్ ఇట్లా మనమే సొంత బిజినెస్‌ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చూసుకోవచ్చు. నెక్స్ట్‌ది ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అదేంటి అంటే అప్రెంటిస్‌షిప్. అంటే ఏంటి అంటే కోర్స్ చేసిన తర్వాత మీరు ఇంకొంచెం దాంట్లో ఎక్స్‌పీరియన్స్ పెంచుకోవాలి అనుకుంటే ప్రైవేట్ కంపెనీస్‌లో గానీ, గవర్నమెంట్ కంపెనీస్‌లో గానీ మీకు ఎంతో కొంత మనీ ఇచ్చి, అంటే తక్కువ మనీ ఉంటాయి. ఎంతో కొంత మనీ ఇచ్చేసి మిమ్మల్ని వాళ్ళ కింద పని చేపించుకుంటూ ఉంటారు. వర్క్ నేర్పిస్తూ ఉంటారు. దాన్ని అప్రెంటిస్‌షిప్ అంటారు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐటీఐలో ఓన్లీ ఐటీఐ సర్టిఫికేట్ మీకుంటే, ఇంకా వేరే స్టడీస్ ఏమీ లేకపోతే స్టార్టింగ్‌లో మీకు సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. సాలరీస్ అంతగా పెరగవు కూడా. ఓకేనా? లో లెవెల్‌లోనే ఉంటాయి సాలరీస్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేనేం చెప్పానంటే ఇంకసలు చదువు మానేయాలి, ఏదో పనులకెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు లాస్ట్ ఆపర్చునిటీగా ఒక్కసారి ఐటీఐ వైపు కూడా చూడండి. దాని గురించి ఒకసారి ఆలోచించండి. మీకు సెట్ అవుతుందో లేదో అనేది. ఓకే. నెక్స్ట్‌ది హైయర్ స్టడీస్ ఎట్లా ఉంటాయి? అంటే ఐటీఐ చదివితే ఇంక వేరేదేమి చేయలేమా అంటే అదేం కాదు. ఒక చిన్న ఆపర్చునిటీ అయితే మనకుంది. ఐటీఐ చేసిన తర్వాత మనం డిప్లొమా చేయొచ్చు. డిప్లొమాలో కూడా డిప్లొమా అనేది పాలిటెక్నిక్ అన్నా, డిప్లొమా అన్నా ఒకటే. డిప్లొమా 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ బదులు లేటరల్ ఎంట్రీ ద్వారా ఐటీఐ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్‌లోనే జాయిన్ అయిపోవచ్చు. అంటే ఐటీఐ చేసినాక 2 ఇయర్స్ మాత్రమే డిప్లొమా చేయాల్సుంటుంది. 3 ఇయర్స్ అవసరం లేదు. మళ్ళీ డిప్లొమా చేసిన తర్వాత బీటెక్, డిప్లొమా తర్వాత మళ్ళీ బీటెక్‌లో కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ అసలైతే 4 ఇయర్స్, కానీ డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్‌లో జాయిన్ అయిపోవచ్చు. అంటే 3 ఇయర్స్‌లోనే బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా సేమ్ మీరు బీటెక్ డిగ్రీని కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. మధ్యలో జాబ్ వస్తుంది. ఐటీఐ తర్వాత జాబ్స్ ఉంటాయి. డిప్లొమా తర్వాత జాబ్స్ ఉంటాయి. బీటెక్ తర్వాత జాబ్స్ ఉంటాయి. కాకపోతే మీ ఎడ్యుకేషన్ అంతా చాలా టెక్నికల్‌గా ఉంటుంది. మీకు టెక్నికల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. పడి చదవాల్సిన అవసరాలు ఎప్పుడూ ఉండవు. టెక్నికల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్‌ది హౌ టు గెట్ అడ్మిషన్ ఇన్ ఐటీఐ. సో, లాస్ట్‌కొచ్చేసాం మనం. ఇంత బాగా చెప్పారు ఐటీఐ గురించి. అసలు ఐటీఐలో అడ్మిషన్ ఎట్లా తెచ్చుకోవాలి అంటే మెరిట్ బేస్ మీద మనకి సీట్ అనేది ఇస్తారు గవర్నమెంట్ ఐటీఎస్‌లో. ప్రైవేట్ ఐటీఎస్‌లో ఏముండదు. మీరు ఫీజ్ కడితే జాయిన్ చేసేసుకుంటారు. సో, ఐటీఐస్‌లో మనం ఏంటి అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఐటీఐ వెబ్‌సైట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ లేదా తెలంగాణ వెబ్‌సైట్. సో, మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి అప్లికేషన్ ఫార్మ్స్ మనకి జులైలో వస్తూ ఉంటాయి సాధారణంగా. బట్ కరోనా టైంలో కొంచెం లేట్ అవ్వచ్చు. అప్లై చేసుకోండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. కొంత ఫీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్‌లో వచ్చిన రిజల్ట్‌ని బట్టి దాంట్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీతో సీట్ ఇస్తారు. అర్థమైంది కదా మీకు? ఎక్కువ మార్క్స్ ఎవరికొస్తే వాళ్ళకి కావాల్సిన సీట్ వాళ్ళకొస్తుంది అన్నట్టు. దాన్నే కౌన్సెలింగ్ అంటారు. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ పిలుస్తారు. మీకు కావాల్సిన సీట్స్ తీసేసుకోండి అని. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని లేట్‌గా పిలుస్తారు.
సీట్స్ ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. వాళ్ళు ప్రైవేట్ ఐటీఐస్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ ఐటీఐలో జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ టెస్ట్ రాయండి. ఓకే, ఫ్రీగా మీకు ఐటీఐ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేయగలిగితే క్లారిఫై చేస్తాను. బట్ మీరు చేయగలిగిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతి వాళ్ళకి దగ్గరలో ఐటీఐస్ ఉంటాయి, తప్పకుండా ఐటీఐస్ ఉంటాయి, ప్రతి డిస్టిక్లో ఉంటాయి. మ్యాక్సిమం ప్రతి డిస్టిక్లో ఐటీఐస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న ఐటీఐ దగ్గరికి వెళ్ళి ఆ ప్రిన్సిపల్తో, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడి దాని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. నేనేదో నాకు తెలిసింది చెప్పాను, సో వాళ్ళైతే మీకు ఇంకా డీప్గా చెప్తారు. ఓకేనా, అది ఉపయోగపడుతుందా లేదా అని. సో తప్పకుండా మీ పేరెంట్స్ని తీసుకొని ఐటీఐ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరలో ఉన్న ఐటీఐ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కోండి. చదువు మానేయాలనుకునే వాళ్ళైతే లాస్ట్ ఆపర్చునిటీగా తప్పకుండా ఇచ్చేయండి. అబ్రప్ట్గా చదువు అనేది ఎండ్ చేయొద్దు. లాస్ట్ ఆపర్చునిటీగా ఇది ఒకటి నేర్చుకోండి. ఐటీఐలో ఏదో ఒక కోర్స్ చేయండి. తప్పకుండా మీకు సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే, సొంతగా బిజినెస్ అన్న స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు అసలు ఐటీఐతో సంబంధం లేని వాళ్ళకి కూడా దీని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కనుక స్టడీస్ మానేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఐటీఐ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి చెప్పండి. ఓకేనా, సో ఇట్లానే ప్రతిరోజు 5 PM తప్పకుండా అప్డేట్ చేస్తాను. కెరియర్ గైడెన్స్ వీడియోస్ పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. అండ్ కెరియర్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఏదేంటి అని తెలిస్తే అప్పుడు డిసైడ్ చేసుకోగలుగుతాం. ఏదో ఒకటి ఫిక్స్ అయిపోమాకండి, అన్నీ తెలుసుకున్న తర్వాత ఆలోచించి అప్పుడు ఫిక్స్ అవ్వండి. ఓకేనా, సో నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.